యోగా దైనందిన జీవితంలో భాగంగా ఉండాలని రామగుండం సింగరేణి సంస్థ జీఎం లలిత్ కుమార్ అన్నారు. గోదావరి ఖని జీఎం కాలనీ గ్రౌండ్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలలో పాల్గొని మాట్లాడారు. జ్యోతి ప్రజ్వలన చేసి యోగా సాధన కార్యక్రమాన్ని జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పిల్లలతో గురువులు యోగా సాధన చేయించారు. భారతదేశంలో ప్రాచీన కాలంలో ప్రారంభమైన యోగా నేడు ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి పొందిందని జీఎం లలిత్ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే, స్టాప్. ఇప్పుడు రైట్ లెగ్ తీసుకోండి. 1 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. దీనికి ఆరంభంగా గత వారం రోజుల నుంచి కూడా అన్ని గనుల మైన్లలో దీనికి శిక్షణ పొంది ఉన్నారు, ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఈ రోజు ఫైనల్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా RG1 ఏరియాలో జిఎం కాలనీ ఈ గ్రౌండ్ లో అద్భుతంగా అందరూ అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు అందరి యొక్క సమక్షంలో ఈ రోజు మరలా దీన్ని ముగింపు ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ యొక్క యోగా అనేది మనసు, శరీరము, ఆత్మ వీటన్నిటిని అనుసంధానం చేసేది. ముఖ్యంగా మైనింగ్, బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్లకు ఇది ఇంకా ఉపయోగం కాగలదు. దీన్ని మన దైనందిక జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా దీన్ని ముందు మరింతగా తీసుకుపోవడానికి యోగా మైండ్, సోల్ రెండింటిని, బాడీ, మైండ్, సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేదే యోగా. మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరాం గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది. 21 జూన్. లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద. సో ప్రపంచవ్యాప్తంగా మనలో నుంచి పుట్టిన, మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు. సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం. ఈరోజు యోగా డేను మరింత ఉత్సాహంగా మనకి ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్, మరి ఈరోజు డి విటమిన్ తీసుకుందాం. కొంచెం వేడి, ఎండ ఎక్కువైంది కానీ ఓర్చుకొని సో ఇంకా హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒక పాటలాగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం డెఫినెట్గా వస్తుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగాను మన దైనందిన జీవితంలో ఒక పాటలాగా చేసుకోవాలని